కప్పు ఇచ్చినా హైపు లేపుతారు, ఇకపోయినా హైపు లేపుతారు, వాళ్ళు తెంగుతారు పక్క 99% పసందకి రావాలి. పిచ్చాక అంత పెద్ద చెయ్యి మీద చెప్పిండు అల్లా సగం మంచినా సంతోషం అండి. అది పక్కగలుగుతారండి. ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినంటే అలాంటి వ్యక్తి మెరిసికి ఓట్లేసి గెలిపారని మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఎక్కడి నుంచో రైతు బిడ్డ రైతు అంటారు. రైతు కాకుండా ఏం పేరు చెప్పుకున్నాడు ఆయన? రైతు బిడ్డగా వచ్చిండు. రైతు బిడ్డ పేరు చెప్పుకోవద్దు అంటాడు అలా లోన. ఎందుకు చెప్పుకోవద్దు? నేను ఒక మనిషికి ఒక రైతు బిడ్డ కొడుకునైనా అట్ట చెప్పుకున్నా. దాని తప్పు తీసిర్రు, దాన్ని చాలా పేక్ చేసుకుర్రు. అది తప్పు కదా. ఇప్పుడు శివాజీకి ఇంకా అమర్దీప్కి మన పల్లవి ప్రశాంత్కి ఉన్నది కదా అట్లా అయ్యి ఇప్పుడు ఎవరికి వస్తుంది అంటారు? ఇప్పుడు సాయంత్రం వరకు పల్లవి ప్రశాంత్ శివాజీ గారు అన్న శివాజీ గారు రెండో ప్లేస్ ఉన్నారు. ఓకే, యావర్ మూడో ప్లేస్. యావర్ ఉన్నాడా? ఉంది సార్, ఉన్నాడా? శివాజీ లేకపోతే ప్రశాంత్ ఆటోపేట కాదండి. కొద్దిగా కొడి ఆట ఉంది సార్, కొద్దిగా సపోర్ట్ అనేది ఇచ్చిండు. శివాజీ సపోర్ట్ ఇచ్చాడు. శివాజీ లేకపోతే ప్రశాంత్ కొద్దిగా ఆటలు లేకనా సార్, కొద్దిగా మన అనేట్టుగా సపోర్ట్ ఇచ్చిండు. కొద్దిగా చిన్న ఆటలు తప్పు చేసినా అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పుకుండు. దాని తప్పే లేదు. శివాజీ లేకపోతే తొక్కేసేయడం అండి కదా. తొక్కేయాలంటే వాళ్ళు అనుకున్న రకాల తొక్కేయచ్చు, కానీ అట్లా మెంటల్ పీస్కి లేకుండానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు పోయి సాగుతాం మంచి. ఇప్పుడు ఎంతనండి నవదీప్, అప్పుడు అమర్దీప్ అప్పుడు కామెంట్ చేసింది కదా, నేను కూడా బీటెక్ చేశాను అని చెప్పేసి, నువ్వు రైతు బిడ్డ బీటెక్ కానీ ఆటో వాళ్ళ కానీ అది లారీ డ్రైవర్లు కానీ నువ్వు బీటెక్ వాళ్ళు కూడా చేసిరు అనుకో, నువ్వు అందరికి ఇవ్వద్దా అంటే ఈయన ఆ వృత్తిలో ఉండి చెప్పడానికి ఆ వృత్తికి చెప్పిండు. మరి నువ్వు ఆ మాట అనలేదా? ఆ మాట ఈయన ఒక రైతు బిడ్డ చెప్పడానికి ఒక రైతు అని చెప్పుకుండు. ఇవన్నీ బీటెక్ వాళ్ళని, ఆటో డ్రైవర్లని, లారీ డ్రైవర్లని అవన్నీ మాట చెప్పడం కరెక్ట్ కదా. మరి సేఫ్గా మారుతా అని చెప్పేసి అన్నారు కదా. సేఫ్గా వాడిని అమర్దీప్ పక్క ఈ అమర్దీప్ చెప్పింది కదా ఇతన్ని. అట్లా అవన్నీ అన్ని తప్పులు చేస్తుంటూ తప్పులు మన పక్కలు మెరుగుతుండే దాని వల్ల అది కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరి ట్రోఫీ అయితే ఎవరు ప్రశాంత్ వస్తా అంటున్నారా మీరు? పక్కనండి 99% ప్రశాంత్కి రావాలి. రాకున్నది అంతా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు గేమ్ ఆడుకొని ఇచ్చేట్టు ఉంటుంది. గేమ్ ఆడుకొని ఇచ్చేది ఉంటుంది పక్కది. అంటారు ఇది జున్యూనే పక్క అండి. ఎందుకంటే చెప్పనా, పల్లా ప్రశాంత్ రాకుంటే వాళ్ళు మాటి వాళ్ళు ఆ పేకి ఈ పే కానీ వాళ్ళకి ఇవ్వచ్చు అనే పేక్ కూడా బయటపడుతుంది. రెండోసారి ఇంకో 8వ సారి బిగ్ బాస్ అయితే జనం ఇంత పబ్లిక్ చూడరు. ఎందుకంటే ఇప్పుడు పల్లవ ప్రసాద్ వల్ల ఈ శివ అనేది ముందుకు బాగా సాగింది. ఈసారి లాస్ట్ 3 సీజన్స్ సరిగా లేదు, ఈ సీజన్ బాగా వచ్చిందంట కదా. బాగా వచ్చింది సార్. దేనివల్ల? ప్రశాంత్ వల్లనే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ బయటికి వెళ్ళిండు, బయటికి వెళ్ళి అసలు అడుగు పెడతామే కష్టం మనం మళ్ళాంటి వాళ్ళం. అంత లెక్కపోయిందంటే ఇక మనం కొద్దిగా ఒక ఆయన వల్లనే బిగ్ బాస్ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ 7 ట్రోఫీ ప్రశాంత్ అండి. పక్క ప్రశాంత్గా ఏ లేకుంటే అంత కుమ్మక్కయ్యి వాళ్ళకి ఇచ్చినట్టే పేరు మాత్రం ఇంకోసారి బిగ్ బాస్ అప్పుడు చూడరు కూడా. 60% 40% చూడరు బిగ్ బాస్. ప్రశాంత్ పక్క గెలుతాలండి. పక్క తీసుకొనే గేట్ దాటాలి. ప్రశాంత్ తీసుకోలేదనుకో ఇంకా బిగ్ బాస్ అనేది వేస్ట్. ఎక్కడి నుంచి నడిచింది వేరు, ఇప్పుడు ఈ 7 సీజన్ నడిచింది వేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఖమ్మం అండి. వచ్చింది ఉండేది దీన్నే. ఇక్కడనే ఉంటారు. ఏ ఖమ్మం అయినా ఏ విలేజ్ అయినా ఒక కామన్ మ్యాన్కి చెప్పేది ఈ ఒక వృత్తి అది మనకి. మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి, కానీ ఎవరికో ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోమండి. వాళ్ళు చేయలు బాధ్యతలు వారానికి 1,50,000 దిగుతారు. మన రైతు బిడ్డలం. రైతు అంటే ఎంత కష్టపడితే మనకు ఆ నెలకైనా పంట వస్తుంది. అదే పంట చేతికి వచ్చే వల్ల వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టపోతున్నాయి. అది కష్టం కాదండి మనకి. పల్లవి ప్రశాంత్ రైతులకు పంచుతా అంటుండు, మరి పైసలు పంచుతాడా? మరి ఆయన నోట్లుగా మాట్లాడిందండి. అల్లా సగం పంచినా సంతోషమే. సపోజ్ నేను అంటున్నా, అంత కష్టపడి బయటకు వచ్చినప్పటికి ప్రస్తుతం నోట్లుగా అంత పెద్ద చెయ్యి మీద చెప్పిండు అల్లా సగం పంచినా సంతోషమే అండి. అది పంచుతా అన్నప్పుడు ఒకడు పంచప్పుడు ఊరు సగం పంచినా సంతోషమే. పబ్లిక్ మొత్తం టాక్ అదే ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ కూడా మొత్తం అంతే అనుకుంటారు. నేనే కాదు, నేను ఒక మా మామూలు మనిషిని, పెద్దలకు అంతే అంటారు పబ్లిక్.
చూస్తే 10% ఎక్కువ ఉంది బ్రో. ఓటింగ్ పరంగా ప్రశాంత్ 10% ఎక్కువ ఉంది. మరి ఎవరి గేమ్ ఎవరిది బాగుంది మరి కాబట్టి బాగుంది. గేమ్ ఇతను కాదు, ఓటింగ్ ఇతనికి ఎక్కువ ఉంది. ఓటింగ్ అయితే ఇతనికి ఎక్కువ ఉంది. అంటే ఊరు అని చెప్పేసి సెంటిమెంట్తో వచ్చింది అనుకుంటున్నారు. అతను ఒక సంకల్పంతో వచ్చింది బ్రో. ఎవరు? పల్లవి ప్రశాంత్. ప్రశాంత్. నేను ఇప్పుడు సపోజ్ నేను బిగ్ బాస్ కొట్టకపోయినా సపోజ్ నా నుండి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు నా వల్ల. ఒక నార్మల్ పర్సన్ నేనే ఇంత వచ్చినా అని అతను ఎంతో మంది యూత్కి ఇన్స్పిరేషన్. అది నా నుంచి నాకు బాగా నచ్చింది. అలాంటప్పుడు గేమ్లో ఆడుతున్నాయి కదా, మంచి ఓటింగ్ వచ్చి బ్రో. లైక్ ఇప్పుడు ఎవరు జెన్యున్గా ఉందని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు గేమ్ ఇతనికి ఇట్లా సంకల్పం బయట నుంచి వచ్చిండు అన్నట్టు ప్రశాంత్ మీద సెంటిమెంట్తో వస్తుంది అంటున్నారు ఓటింగ్. అలా ఏం లేదు. గేమ్ ఆడ యాజ్ ఎ గేమ్ పరంగా ప్రశాంత్ నెంబర్ 1 ప్లేస్లో ఆడుతుండు గేమ్ పరంగా. ఓకే. ఈ బయట సెంటిమెంట్ ఏం లేవంటారు బయట నుంచి వచ్చి. సెంటిమెంట్ ఎంత సెంటిమెంట్ బ్రో, ఆయన 15 వీక్స్ నుంచి ఆడుతుంది కదా. సెంటిమెంట్ అనేది ఒక వీక్లో అనుకోవచ్చు. ఆయన గేమ్ పరంగా చూసుకుంటే నెంబర్ 1 గేమ్ ఆడుతున్నాడు నా పల్లవి ప్రశాంత్. బాగా అనిపించాడు. ఒకవేళ కప్పు ఇచ్చినా హైపు లేపుతారు, ఇకపోయినా హైపు లేపుతారు, వాళ్ళు తెంగుతారు పక్క. అన్నపూర్ణ స్టూడెంట్ చెప్తలేను బ్రో నేను, అది చెప్తున్నా అంతే. నేను యాజ్ ఏ ఇప్పుడు బిగ్ బాస్ అనేది మొత్తం ఓటింగ్ పరంగా ఉంటుంది. అది కాకుండా ఓటింగ్ పరంగా కంపేర్ చేసుకుంటే 10% కప్పు ఇవ్వాలి. అది కాకుండా వాళ్ళు ఏదో పాలిటిక్స్ నడిపించిన అనుకో బిగ్ బాస్లో పక్క అవుతుంది. అది వేరే రకం ఉంటుంది. కానీ మొత్తానికి అయితే ప్రశాంతే రావాలి. మరి మీరు ఎవరికి ఇస్తా అంటారు కదా సపోర్ట్? నేను ఒకటే చెప్పిన, ఇందాకే చెప్పిన, కప్ అనేది ఒకరికి వేస్తారు. నేను ఇప్పటిదాకా ఓటింగ్ చేసిన, ఎవరికి ఓటింగ్ చేసిన అతను నాకు జెన్యున్ గా నచ్చుతాను నాకు. ఇప్పుడు టాప్ 3లో లేడు అని చెప్పి ప్రశాంత్కి షిఫ్ట్ అయిపోయారా? నేను షిఫ్ట్ అని చెప్తున్నాను, ఎప్పుడైనా చెప్తున్నా. మీరు అన్నయ్య అని చెప్పిండు కప్పు ఎవరికి వచ్చు అంటున్నాడు. టాప్ 6 లా ఎవరు వచ్చేసింది కదా అన్న, మనీ తీసుకుని వచ్చేసిండు.